దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై యుందురు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉంటారు. అంటే ఆత్మ, ఏ ఆత్మ? దేవుని ఆత్మ ఉంది. మనుషులకు ఒక ఆత్మ ఉంది. మనుషుడు ఏ ఆత్మ? మనుష్యుడు ఏ ఆత్మ? జీవించు ఆత్మ. మనుషుడు జీవించే ఆత్మ. ఈ జీవించే ఆత్మ కూడా ఎట్లా తనకు తానే కలిగి ఉన్నాడా? ఈ జీవించు ఆత్మ తనకు తానే కలిగి ఉన్నాడా? లేదా ఎవరి ద్వారానైనా జీవించు ఆత్మ అయి ఉన్నాడా? దేవుడు అని ఆయన ఉన్నాడు, ఒక ఆయన ద్వారానే జీవించు ఆత్మ అయినాడు. దేవుడు ఈ నరుని సృజించినప్పుడు వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అదే అన్నమాట, జీవాత్మ. మనుషులమందరము జీవాత్మ. ఈ జీవాత్మ దేవునిలో నుండి వచ్చినదే. ఈ జీవాత్మ నిరంతరము జీవించేటట్టుగా ప్రభువు ఈ మానవునికి ఇచ్చాడు. ఈ ఆత్మకు మరణము లేకుండా ప్రభు నిత్య జీవాత్మగా నరునికి ఇచ్చాడు. అయితే దేవుడు ఒక ఆజ్ఞాపించినప్పుడు ఈ జీవాత్మ మరణించేటట్టుగా అయింది. ఆజ్ఞ అతిక్రమం వలన పాపం వచ్చింది. పాపం వలన మరణం వచ్చేసింది. అందరూ మరణానికి లోనైపోతూ ఉన్నారు. అందరూ మరణానికి మరణించిపోతూ ఉన్నారు. కానీ ఈ జీవాత్మ మాత్రం, ఈ శరీరం మాత్రమే మరణిస్తుంది. శరీరం మాత్రమే మరణిస్తుంది. ఆత్మకు మరణము లేదు. కానీ ఈ శరీరము ద్వారా నివసిస్తూ చేసిన అతిక్రమము కానీ, పాపము కానీ, శాపము కానీ అచ్చం ఈ శరీరానికే కాదు, ఆత్మకు కలిగి ఉంటుంది.